నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే తెలంగాణలో కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని, బీసీ వర్గాలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రానున్నాయని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘం చైర్మన్ రాపోలు రాములు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో బుధవారం బోడుపల్ అంబేద్కర్ విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తామంతా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. మన రేవంత్ రెడ్డి గారు వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ దానగల్ల యాదగిరి గారు మన పేదల పెళ్లి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల ఆజాదీ మన మేయర్ కొత్త కిషోర్ గౌడ్ గారిని కూడా అక్కడికి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సంతోషపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. గత 70 సంవత్సరాలుగా బీసీలో జనాభా దావాష ప్రకారం ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో మాకు వాటా కావాలి, మాకు రాజకీయాల అధికారం, రిజర్వేషన్లు కావాలని చెప్పి వారు పోరాటం చేశారు. కాగా కలేల్కర్ కమిషన్ 1953లో వేసారు, అది పక్కకు పోయింది. తర్వాత మండల్ కమిషన్ వేసారు, అది కూడా పక్కకు పోయింది. ఈ విధంగా పట్టకపోతే మరి ఒకవైపు ఇది జరుగుతుంటే, రెండో వైపు ఎస్సీల్లో ఉన్నటువంటి బాధ్యులు నాకు అన్యాయం జరుగుతున్నది, ఒక వర్గానికి చెందుతున్నాయి అని చెప్పి వారు అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది. 30 సంవత్సరాలు 1994లో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. మొన్నటి వరకు కూడా 2001లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం 2014 సంవత్సరంలో సాకారమైంది, ముఖ్యమంత్రి కూడా అయింది. కానీ ఈ సమస్య పట్టించుకునే ఆది లేదు. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు రాష్ట్రంలో మంటలు లేపుతున్నాయో ఆ మంటలను ఆపడానికి మన 23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా, తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42%, ఎస్సీలకు మరి దామాష ప్రకారం రిజర్వేషన్ చేస్తామని జరిగింది. దానిలో అనుగుణంగానే
హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో అయితే ఇది అవసరం ఉండదో మీరు చేసుకోవచ్చు, ఆ ముఖ్యమంత్రి చేసుకోవచ్చు. అయితే దానికి దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను నా రాష్ట్రంలో మొత్తంగా అమలు చేసుకుంటా అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా బిల్లు పెడతా అని చెప్పి ఏదైతే బీసీలు